హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక విలేజ్కి వచ్చాం. ఆ విలేజ్ ఏంటో వీడియో లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వెళ్తుంటే దారి మధ్యలో అయితే మనకు ఒక లేక్ లాగా కనపడింది. చూడడానికి అసలు భలే ఉంది. చూడడానికి కూడా వ్యూ చాలా నచ్చింది నాకైతే. కొండలు మధ్యలో వాటర్ అనేది సూపర్గా ఉంది. రోడ్లో వెళ్తూ ఉంటే చూస్తాను, నేచర్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరే చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకలా వెళ్తూ ఉంటే ఇంకా అన్నీ ఆ లేక్సే ఉన్నాయి. చూస్తానికి కూడా మొత్తం ఆ లేక్సే ఉన్నాయి. గ్రీనరీ మాత్రం బాగుంది. మధ్యాహ్నం 1:30 ఆ టైంలో అయితే వెళ్ళాము. సూపర్గా ఉంది, చూస్తానికి ఎక్సలెంట్గా ఉంది. ఆ వ్యూ నేచర్ కూడా చూడడానికి కూడా. తర్వాత అక్కడి నుంచి చిన్నగా వెళ్తూ ఉంటే దారి మధ్యలో మళ్ళీ హిల్స్ అయితే వచ్చాయి, కొండలు. ఆ కొండల మధ్యలో వెళ్తుంటే చూస్తానికి అసలు చల్లటి గాలి భలే ఉంది. అసలు ఆఫ్టర్నూన్ టైంలో చాలా బాగుంది వెళ్ళేటప్పుడు. చిన్నగా అలా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా వీడియోస్ తీసుకుంటా. ఇక్కడైతే నాకు ఈ లొకేషన్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి బండి మీద వెళ్తుంటే చాలా చల్లగా గాలి వచ్చింది. చాలా బాగుంది చెప్పాలంటే. ఎట్లా చిన్నగా వెళ్తూ ఉన్నాం. చిన్నగా వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ లాంటి ఆఫీస్ ఉంది. ఇంక వెళ్తూ ఉన్నాం. కొండలు మధ్యలో అసలు వ్యూ పోవడం బాగుంది. ఈ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. వెళ్తున్నప్పుడు అసలు ఈ చూస్తుంటే గ్రీనరీ కానీ చాలా బాగుంది. చల్లటి గాలి వస్తుంది. అప్పటికే 2 అయింది. చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు కూడా నాకు నచ్చింది. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసులు విజిట్ చేయండి. చాలా మైండ్ అయితే రిలాక్స్గా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు నేను కూడా ఇట్లాంటి ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి రిలాక్స్ కోసం ఇలాంటి నేచర్లోకి వెళ్తాను. చాలా బాగుంటుంది ఇలాంటి లొకేషన్ చూసినప్పుడు. చూడండి ఒకసారి కొండలు ఎంత బాగుండేయో, ఆ నదులు కానీ చాలా బాగుండే. గ్రీనరీ అంత కొండల్లో అసలు చెట్లు అంత ప్రశాంతంగా ఉండిద్ది. అంటే అసలు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మైండ్ రిలాక్స్ అవుతూ ఉంది. ఇదిగోండి బాబాయ్ వస్తున్నాడు. బాబాయ్ అయితే షాక్ అయ్యి ఉంటాడు చూసి, ఏంటని. ఏం లేదే బాబాయ్, అలా చిన్నగా ఫ్రెండ్కి వచ్చేసాము. వస్తూ ఉన్నాం. రోడ్లు అయితే నాకైతే నచ్చలేదు, కానీ ఆ ప్లేస్లో రోడ్లు అయితే నచ్చలేదు. మెయిన్గా గ్రీనరీ మాత్రం వెళ్ళేటప్పుడు కానీ అసలు చూడడానికి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. చెప్పాలంటే చాలా బాగుంది. ఆ స్కై కానీ చూస్తాను, నేచర్ కానీ వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంది చూడడానికి కూడా. ఇలాంటి ప్లేసులు విజిట్ చేసినప్పుడు మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటాం. ఇన్ కేస్ సమ్ టైమ్స్లో ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. చూడండి కొండ ఎంత బాగుందో ఒకసారి. ఈ కొండలు, ఈ తాటి చెట్లు, ఏదో ఈతకాయ చెట్లు లాగా ఉన్నాయి. ఈ చెట్లు చాలా బాగుంది చూస్తానికి కూడా. ఇంకా అలా చిన్నగా బయలుదేరుతా ఉన్నాం. చిన్నగా ఆంజనేయ స్వామి బొమ్మ ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము, పల్లెటూరులోకి. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అసలు చూస్తానికి చాలా బాగుంది. అలాగే బయలుదేరుతూ ఉన్నాము. చిన్నగా వచ్చేసాం దగ్గరికి. నేను డ్రైవ్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ అయితే వీడియో చేస్తూ ఉన్నాడు. ఆ రోడ్డు పక్కల చెట్లు కానీ ఆ ఈతకాయ చెట్లు ఏంటి సంథింగ్ ఉంది. అలా వెళ్తాం. ఈ ఫ్యాక్టరీ పేరు ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ ఫ్యాక్టరీ పేరు భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. సో ఇంకా మనమైతే చిన్నగా వెళ్దాం. చూడండి ఒకసారి ఫ్యాక్టరీ లొకేషన్ కానీ ఎంత గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చెప్పాలంటే చాలా బాగుంది. ఇంకైతే మనం వెంగముక్కపాలెం అనే ఊరికి వచ్చేసాం. అక్కడ చూడండి ఒకసారి చెరువు మాత్రం చాలా బాగుంది చూస్తాను వ్యూ కానీ. అప్పటికి 3:30 4 అయినట్టుంది. ఇంకా చిన్నగా మా ఫ్రెండ్కి వీడియో చేస్తున్నాడు. ఈ ఊరి పేరు ఎర్రజిల్లా. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.